యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త విలన్ దొరికాడు. అది ఏ మూవీతో అనుకుంటున్నారా? మిరాయి మూవీ. మరి మంచు మనోజ్ గారివి నట విశ్వరూపం అనేది కూడా చూపించారు. చాలా రోజుల తర్వాత అరే ఆయన ఫ్యాన్స్కి కానీ అరే మంచు మనోజ్ అని ఒక హీరోగా చూసాము, ఇలా బాగుంది అలా బాగుంది అని అనుకున్నాం. కానీ ఇంకా ఏం చెప్తున్నారంటే నెగిటివ్ క్యారెక్టర్లో ఇంత అద్భుతంగా చేస్తాడా అన్నట్టు కూడా మిరాయి మూవీలో కూడా కనిపించారు. మరి దీని గురించి మనకు చెప్పడానికి సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ అయిన మహర్షి గారు ఇప్పుడు మనతో పట్టినారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. మనోజ్ అస్సలు మామూలుగా చేయలేదు సార్. ఏంటంటే విల్లనిజంలో కూడా ఇంత అద్భుతంగా ఉంటాడా? అండ్ భైరవంలో చూసాం, కాకపోతే అదేదో పాజిటివ్ నుంచి మెల్లగా నెగిటివ్లోకి కన్వర్ట్ అయ్యే పాత్ర, అందులో ఎక్కువ షేడ్స్ ఏం కనిపించలేదు. కానీ మిరాయిలో మాత్రం ఫుల్ లెంత్ నెగిటివ్ రోల్లో మాత్రం అద్దరగొట్టేశారు. ఇన్ఫ్యాక్ట్ తేజ సజ్జా కంటే మనోజ్ గారి క్యారెక్టరైజేషన్ ఆయన్ని చూసే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్ అందరూ. అంటే లైఫ్ జర్నీ ఎలా ఉంటుందంటే నువ్వు దేన్ని ఎక్స్పెక్ట్ చేయలేవు. సినిమా కూడా అదే. సినిమాలో యాక్చువల్గా చిరంజీవి గారు ఫస్ట్ వచ్చినాడు ఏమనుకున్నారు తెలుసా? తెలుగు తెరకు అద్భుతమైన విలన్ దొరికాడు అనుకున్నారు. కథ కాదులో చూసినప్పుడు ఆ చూపు, ఆయన బాడీ లాంగ్వేజ్ అంతా చూసినప్పుడు తెలుగులో అద్భుతమైన విలన్ వచ్చేసాడు అనుకున్నారు. అంతులేని కథ సినిమా చూసినప్పుడు రజనీకాంత్ ఏమీ యాక్టర్ ఇతను, మామూలుగా ఉండడు ఇతను విలన్గా అనుకున్నారు. వాళ్ళిద్దరూ నంబర్ 1 హీరోలు అయ్యారు. జగమే మాయ అనే సినిమా తీసినప్పుడు గిరిబాబు గారు హీరో, మురళీమోహన్ గారు విలను. బహుశా ఆ సినిమా అలాగే సెట్ అయ్యి ఉంటే మరి మురళీమోహన్ గారు తర్వాత రోజుల్లో విలన్గానే ఉండేవాళ్ళ, గిరిబాబు గారు హీరోగా ఉండేవాళ్ళ తెలియదు మనకు. ఆ సినిమాతో గిరిబాబు గారు విలన్గా స్థిరపడ్డారు, మురళీమోహన్ గారు హీరోగా స్థిరపడ్డారు. మంచు మనోజ్ గారు కూడా ఏమిటంటే ఆయన బలం విలనేం మనకు తెలియదు, ఆయన తెలియక హీరోల్లో ట్రై చేసినట్టున్నాడు. ఇప్పుడేమిటి ఆయన మిరాయిలో ఆయన కనిపించిన విధానం, మిరాయిలో ఏమిటంటే ఆయన చూపించిన విధానం కూడా అట్లనే ఉంది. ఎందుకంటే మామూలుగా విలన్లు అంటే ఏమిటి, ఆ రేంజ్ విలన్లు అంటే అన్ని పవిత్ర గ్రంథాలని స్వాధీనం చేసుకుని ప్రపంచాన్ని జయించాలనుకుని ఒక విలన్ ఎలా ఉంటాడు? మన మామూలుగా రొటీన్గా అయితే సైకిక్గా కేకలు పెడుతూ ఉంటాడు, పెద్ద పిచ్చి నవ్వులు నవ్వుతూ ఉంటాడు. మిరాయిలో ఏమిటంటే చాలా నార్మల్గా ఉంటాడు, కానీ అతను విలన్. ఆ ఎక్స్ప్రెషన్ అదిరిపోయింది. అందుకు మంచు మనోజ్ గారు, ఇప్పుడు మనం ఎక్కువ తేజ కంటే మంచు మనోజ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే మంచు మనోజ్ అంత బాగా చేస్తాడని మనకు తెలియదు. తేజ మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది మనకు. ఆయన ఏదో ఇంతకుముందు జాంబిరెడ్డి తీశాడు, తర్వాత హనుమాన్ తీశాడు, పర్లేదు ఇతను బాగానే చేస్తా, బాలనటుడుగా చూసాము కాబట్టి ఇదంతా ఇంత ఎక్స్పెక్టేషన్ ఉంది. మంచు మనోజ్ గారి మీద మనకి ఏ ఎక్స్పెక్టేషన్ లేదు. మంచు మనోజ్ ఉంటే పోతుందిలే ఆ సినిమా అనుకునే 3 మంది. ఇంత మునుపంతా ఆయన బ్యాక్గ్రౌండ్ అంతా అదే కదా. ఏ సినిమా ఆడింది ఆయన, ఏ సినిమా ఆడలేదు. భైరవంతో కనిపించాడు, కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు. మీకు రివ్యూస్ కూడా గమనించండి, భైరవంలో మంచు మనోజ్ గురించి రివ్యూస్ కూడా చాలా బాగా చేశాడు అన్నట్టుగా వచ్చాయి. దీంట్లో వచ్చేసరికి ఏమైందంటే మంచు మనోజ్ విలన్గా స్థిరపడతాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. పడతాడా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది, కానీ కొంచెం డిఫరెంట్గా అయితే మనకు కనిపించాడు. అరే ఆయన చేసిన క్యారెక్టరైజేషన్స్ కానీ అంటే మనం అబ్జర్వ్ చేసుకుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసి మనందరినీ కూడా మెస్మరైజ్ చేశాడు. అండ్ మిరాయి ఈరోజు సక్సెస్ అవడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అదేనేమో అనిపిస్తుంది సార్. అవును, అంటే ఒక సక్సెస్ సినిమాకి చాలామంది భాగస్వామ్యం ఉంటుంది. ఒక ఫెయిల్యూర్ సినిమాకి దానికి ఎవరు దిక్కు దివ్వడం ఉండదు. మీకు షోలేలో అమ్జద్ ఖాన్ చేశాడు, అది ఫస్ట్ ఫ్లాప్టాక్ వచ్చింది. తర్వాత అమ్జద్ ఖాన్ గురించి మన భారతదేశంలో తెలియని వాళ్ళే లేరు. ఆయన గబ్బర్ సింగ్గానే గుర్తిస్తారు, గబ్బర్ సింగ్గా పేరుడు. మళ్ళీ అదే రమేష్ సిప్పి ఏం చేశాడంటే షాన్ అనే సినిమా తీశాడు. షాన్ అనే సినిమాలో కుల్భూషణ్ ఖర్బందా విలన్గా వచ్చాడు, చాలా బాగా చేశాడు. కానీ ఆ సినిమా ఫ్లాప్. కుల్భూషణ్ ఖర్బందా పేరు ఎవరికి తెలియదు ఈరోజు. అంటే హిట్ ఫ్లాపులతో ముడిపడి కెరీర్ ఆధారపడి ఉంటుంది. మిరాయిని ఇప్పుడు 3 రోజులకి 82 కోట్లు దాటింది కదా సార్. ఎందుకు చూస్తున్నారు చెప్పు, జనం ఎందుకు చూస్తున్నారు? వన్ ఆఫ్ ద రీజన్ మనోజ్ గారు ఉండొచ్చు కాదు, రీజన్స్ అనేకం ఉంటాయి. ఎందుకు చూస్తున్నారంటే ప్రపంచవ్యాప్తంగా ఒక ఫ్యాంటసీస్ని ఆరాధించి ఫ్యాంటసీస్ని ఇష్టపడే ఒక సెక్షన్ బాగా పెరిగింది. దానికి కారణం ఏమిటంటే మనకు జీవితంలో ఎప్పుడైతే అబ్సర్డిటీ, జీవితంలో ఎప్పుడైతే ఇన్సెక్యూరిటీ ఎక్కువైపోతుందో, ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండేటివి, గవర్నమెంట్ ఉద్యోగాలు ఏవో ప్రమోషన్లు వచ్చేటివి, రిటైర్మెంట్ అయ్యేవాళ్ళు, పెన్షన్ వచ్చేసేది. ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు.
ఈరోజు మెజారిటీ ప్రజలు మీలాంటి యువకులంతా పనిచేస్తున్నదంతా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో కానీ ప్రైవేట్గా చేస్తున్న అనేక పనుల్లో కానీ విపరీతమైన ఇన్సెక్యూరిటీ ఉంది. ఓకే, మీకు డబ్బు వస్తూ ఉండొచ్చు, కానీ ఈ రోజు ఉన్న ఆదాయము నెక్స్ట్ మంత్ ఉంటుందో లేదో మీకు తెలియదు. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికంటే ముందు అమెరికాలో కదా స్టార్ట్ అవుతుంది. మీరు గమనించండి, ఒక 20 ఏళ్ల క్రితం నుంచి అమెరికాలో వస్తున్న సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అవుతున్న సినిమాలన్నీ కూడా ఈ మిరాకిల్స్తో నిండి ఉన్నవి, సూపర్ హీరోస్తో నిండి ఉన్న సినిమాలు హిట్ అవుతున్నాయి. ఫ్యాంటసీస్. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి మనకు దొక్కింది అది. మనకు బాహుబలి హిట్ కావడానికి, కాంతారా హిట్ కావడానికి, కల్కి హిట్ కావడానికి, ఇలా ఎన్ని పేర్లైనా చెప్తాను నేను. వీటన్నిటికీ కారణం ఏమిటంటే మనకు ఒక ఫ్యాంటసీ ప్రపంచం కావాలి. ఫ్యాంటసీ ప్రపంచాన్ని నిజమేమో అని నమ్మించే అంత బాగా కథనం ఉంటే ఆ సినిమా సూపర్ హిట్. ఇప్పుడు మిరాయి సూపర్ హిట్ అవుతున్నందుకు కారణం ఏమిటంటే దాంట్లో ఒక మైథాలజీ మిక్సింగ్ ఉంది. చాలామంది ఇప్పుడు టెక్నాలజీ, మనం అంటాము, టెక్నాలజీ అంటాము, అదంటాము, ఇదంటాము కదా, ఒకవైపు అది నడుస్తూ ఉంటుంది. ఒకవైపు గణేష్ ఉత్సవాలు వస్తే లక్షల కోట్ల మంది పాల్గొంటూ ఉంటారు. రెండు డిఫరెంట్ విషయాలు. అంటే దేవుణ్ణి ఎంతగా నమ్మే వాళ్ళ సంఖ్య పెరిగిందో టెక్నాలజీని నమ్మే వాళ్ళ సంఖ్య కూడా అంతే పెరిగింది. కానీ రెండు మిక్స్ అయిపోతాయి ఒక సందర్భం వచ్చినప్పుడు. మిరాయిలో కూడా ఏం జరిగిందంటే శ్రీరాముడి కోదండం అనేది ఒక కనెక్టింగ్ పాయింట్. అది రామాయణంతో ఎవరైనా సరే భారతదేశంలో ఉన్న అందరూ కూడా రామాయణంతో కనెక్ట్ అవుతారు. అలాంటిది ఆ మిరాయి అనేది ఒక ఆయుధం అని, అది కోదండం అని, దాంతో శత్రు సంహారం చేయొచ్చని అతని జర్నీ అనేది ఉంది. ఈ జర్నీ కూడా ఎలా ముడిపడి ఉంది? మదర్ సెంటిమెంట్తో ముడిపడి ఉంది. మదర్ సెంటిమెంట్తో ముడిపడి ఉన్న జర్నీని చాలా సక్సెస్ఫుల్గా, కలర్ఫుల్గా దర్శకుడు చూపించడంతో ఈరోజు జనానికి అంతా అది కనెక్ట్ అయిపోయి, కోట్లు అంటే 3 రోజులకు 82 కోట్లు చిన్న నంబర్ ఏం కాదు. ఇంకా చాలా టైం ఉంది. ఆ సినిమా 500 కోట్లు 600 కోట్లు అన్ని భాషల్లో కలిసి వసూలు చేసినా మనమేం ఆశ్చర్యపోనక్కర్లేదు. వచ్చే కాలం అంతా కూడా ఇదే. వచ్చే కాలం అంతా కూడా ఫ్యాంటసీసు, సూపర్ మ్యాన్స్, సూపర్ హీరోస్తో నిండిన కాలం ఒకటి వస్తూ ఉంది. అది అమెరికాలో 20 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. మనం చాలా చూస్తున్నాం కదా, చాలా ఎన్ని ఉన్నాయి అమెరికా కార్టూన్ సినిమాల దగ్గర నుంచి అవే కదా. ఇది ఏమైందంటే సెకండ్ వరల్డ్ వార్లో కూడా ఈ రకమైన ఇది వచ్చింది. సెకండ్ వరల్డ్ వార్లో సినిమా లేదు, కానీ సెకండ్ వరల్డ్ వార్లో ఎప్పుడైతే ప్రాణానికి రక్షణ లేకుండా ఇన్సెక్యూరిటీ, సొసైటీలో ఎప్పుడైతే విపరీతమైన ఇన్సెక్యూరిటీ ఉంటుందో అప్పుడు విపరీతంగా మీకు మంత్రాలు, మాయలతో కూడిన పుస్తకాలకు డిమాండ్ పెరిగింది ఆ రోజుల్లో. ఓకే, విపరీతంగా పిల్లల నుంచి పెద్దల వరకు ఏం చదివారంటే ఏదో ఒక శక్తి వచ్చి తమని కాపాడుతుంది, ఏదో ఒక శక్తి వచ్చి తమను రక్షిస్తుంది, ఈ ఉపద్రవం నుంచి, ఈ విపత్తు నుంచి మనల్ని రక్షిస్తుంది. ఇప్పుడు మన సొసైటీ కూడా ఏముందంటే మనకి ఏ హనుమానో ఎవరో ఒకరు మనమున్న ఈ కష్టాల నుంచి రక్షించే ఒక యోధుడో దేవుడో కావాలి మనం. అది యోధుడు దేవుడు మనకు కనబడడు కాబట్టి సినిమాలో కనబడితే మనం ఆనందించి దాన్ని ఎంజాయ్ చేసి డబ్బులు ఇచ్చేసి వస్తాం. ఓకే, అది దీంట్లో ఉన్న కిటుకు. రాబోయే రోజుల్లో కూడా ఇవే వస్తాయి సినిమాలు. అంటే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే 3 డేస్కే సుమారు 82 crores అనేది కూడా సాధించడం. తేజ సజ్జా అనే అబ్బాయి మీద అతను హనుమాన్ హిట్ అయినప్పటికీ అతని మీద అంత ఎక్స్పెక్టేషన్ లేదు కదా, 100 కోట్లు తేగల సమర్థుడేమో అని అంత ఎక్స్పెక్టేషన్ లేదు. కానీ అతనే దాన్ని మనోజు అతను కలిసి మోసేసారు ఆ సినిమా. ఓకే సార్, మొత్తం మీద అయితే మీరు ఒకసారి చెప్పండి, ఇది కలెక్షన్స్ కానీ అండ్ ఈ మంత్ 25th వరకు, అంటే ఓజీ వచ్చేంత వరకు కూడా టైం చాలా ఉంది, ప్లెంటీ ఆఫ్ టైం. కాబట్టి ఈ లోపల 500+ crores కొట్టే అవకాశం అని ఉంటుంది? ఖచ్చితంగా కొడుతుంది. ఎందుకు కొడుతుందంటే సినిమాను చూసేవాళ్ళు ఎప్పుడూ ఉన్నారు. సినిమాలు, మంచి సినిమాలు తీసేవాళ్ళు లేక వీళ్ళు అంటున్నారు ప్రేక్షకులు రావడం లేదు, ఎందుకు రారు? మరి రాకుండానే 82 కోట్లు ఎట్టు వచ్చింది? ప్రేక్షకుడు వస్తాడు. ప్రేక్షకుడు ఎందుకు వస్తాడంటే వాడికి థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలి. థియేటర్కి పోయినా సరే వాడు ఇచ్చిన డబ్బు వేస్ట్ కాకుండా ఉంటే వాడు ఆనందంగా బయటకు వస్తాడు. వాడు ఇచ్చిన డబ్బు, వాడి టైము, వాడు ఎంత వేస్ట్ అయిపోతే పైగా తలకాయ నొప్పి. ఆ బోర్ సినిమా చూసి వచ్చిన తర్వాత ఒక 3-4 hours ఏ పని చేయలేము మనం, అంత బేజారుగా ఉంటుంది. ఎందుకు వాడు రిస్క్ తీసుకుంటాడు? కాబట్టి మిరాయి ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక సూపర్ హిట్ సినిమా. సూపర్ హిట్ సినిమా కారణం ఏమిటంటే దాన్ని మైథాలజీతో మిక్స్ చేసి కథను చెప్పడం. ఒక సామాన్యుడిగా ఉన్నటువంటి హీరో ఒక రక్షకుడుగా ఎలా మారాడు అనేది సినిమా. జర్నీ అనేది కూడా ఇది కూడా జర్నీని ఇష్టపడతారు ఎప్పుడు కూడా. అంటే ఎప్పుడు కూడా ఒక సామాన్యుడు, ఒక మామూలుడు, ఏమీ లేనివాడు ఒక పెద్ద పని చేశాడు అనుకోండి, అప్పుడు ప్రేక్షకుడు ఈగో సాటిస్ఫై అవుతుంది. వాడు తనను ఐడెంటిఫై చేసుకుంటాడు.
తనను ఐడెంటిఫై చేసుకోవడం అంటే ఏమిటంటే వాడు మనసులో సబ్కాన్షియస్గా చాలా డ్రీమ్స్ చాలా డిజైర్స్ ఉంటాయి. ఈ డ్రీమ్స్ డిజైర్స్ ఇవన్నీ కూడా హీరో 10 మందిని కొడుతూ ఉంటే మనకు ఎందుకు ఆనందం వేస్తుంది? మనం కొట్టలేం కాబట్టి 10 మందిని కొట్టలేం. మన వీధిలో ఒక రౌడీ ఉంటాడు, వాడిని ఏమి చేయలేము, మనం అన్న అనేసి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అదే రౌడీని ఎవడైనా వచ్చి కొడుతూ ఉంటే మనం చాలా ఎంజాయ్ చేస్తాం. మనం ఇదే రూలే, ఇదే సూత్రమే సినిమాల్లో కూడా పనిచేస్తుంది. మీరు ఎప్పుడైతే ప్రేక్షకుడు ఈగోని, ప్రేక్షకుడి డిజైర్ని నువ్వు సాటిస్ఫై చేసి మూడుతో సినిమా ఉంటుందో ఆ సినిమాని మీరు వద్దన్నా వస్తాడు ప్రేక్షకుడు. ప్రేక్షకుడు మీరు ఏమి టికెట్ల ధరలు తగ్గించొద్దండి, ఎక్కించొద్దండి, ఏమి చేయకండి, వాడు ఎతుక్కుంటూ వస్తాడు సినిమాని. అంటే ఈ మంత్లో అయితే తెలుగు ఇండస్ట్రీకి ఒక పండగ లాంటిదే అనిపిస్తుంది సార్. అంటే 5th రిలీజ్ అయిన లిటిల్ హార్ట్స్ అనేది కూడా చాలా మంచి టాక్తో ముందుకెళ్తూ మంచి కలెక్షన్స్ రాబడుతుంది. అండ్ ఒక 1 వీక్ గ్యాప్లో వచ్చిన ఈ మిరాయి మూవీ కూడా చాలా మంచి టాక్తో కూడా వెళ్తుంది. ఇంకో పక్క కిష్కింధపురి, సో అది కూడా కొంచెం డివైన్ టాక్ వచ్చినా కానీ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. హర్రర్ ఫ్యాంటసీస్ కానీ హర్రర్ మూవీస్ ఎవరైతే ఇష్టపడతారో అలా వెళ్ళడం కానీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది సార్? అంటే కొంచెం మారినట్టు అనిపిస్తుందా? ఈ మూడు మీరు చెప్పిన మూడు కూడా 3 వేరు సినిమాలు. ఓకే. లిటిల్ హార్ట్స్లో ఉన్న సబ్జెక్టు, లిటిల్ హార్ట్స్లో ఉన్న హ్యూమర్, ఇది ఏది కూడా కిష్కింధాపురి కాదు. కిష్కింధాపురి అంతా కూడా ఒక దయ్యం వచ్చి భయపడుతూ ఉంటుంది. కిష్కింధాపురిలో ఉన్నది ఏది కూడా మిరాయిలో లేదు. అంటే ఏమిటి? జనాన్ని మీరు 2-2.5 గంటలు కూర్చోపెట్టి వాడిని ఆనందపరిస్తే, వాడిని ఎక్కడో ఐడెంటిఫై చేస్తే, ఇప్పుడు లిటిల్ హార్ట్స్ హీరోలు లేరు, గ్రాఫిక్స్ లేరు, ఏమీ లేరు కదా, మళ్ళీ ఎందుకు చూస్తున్నారు జనం అంటే పిల్లలు ఐడెంటిఫై అవుతున్నారు. వాళ్ళ నాన్న నువ్వు చదవాలి, సార్ ర్యాంక్ తెచ్చుకోవాలి, అది తెచ్చుకోవాలి, ఇది తెచ్చుకోవాలి అని నాన్నలే కదా ఎక్కడ చూసినా సొసైటీలో ఉంటారు. మా నాన్న ఇదే కదా అని వాడు నాన్నను చూస్తున్నాడు క్యారెక్టర్లో. అట్లనే ఐడెంటిఫై ప్రేక్షకుడు ఎక్కడైతే ఐడెంటిఫై అవుతాడో ఆ సినిమాలు ఆడతాయి. తెలుగు సినిమా వాళ్ళు ఈ సూత్రాన్ని గుర్తిస్తే శుక్రవారం మీరు 10 సినిమాలు రిలీజ్ చేసి 9 ఇంటికి పంపించుకోకుండా 10 5 ఆడతాయి. నైస్ సార్. అండ్ మిరాయి మూవీ గురించి అయినా కానీ మనోజ్ గారి గురించి అయినా కానీ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.